వెల్కమ్ టు Q&Q ఎగ్జామ్స్. SSC MTS 2025కి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో అభ్యర్థుల గురించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో SSC MTSలో సెషన్ 2ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ముఖ్యం. ఓకేనా? అయితే సెషన్ 2లో మనకు తెలుసు GS ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అది 25 క్వశ్చన్లు వస్తాయి, మనకు 75 మార్కులు ఉన్నాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటిదో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో SSC MTS సెషన్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యత ఎందుకు అన్నారంటే, సో మనకు సెషన్ 2లో నుంచి మనకు డైరెక్ట్గా మనకు జీకే నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తున్నాయి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తున్నాయి. ఓకేనా? సో ఇక్కడ 75 మార్కులు ఉన్నాయి అండ్ ఇక్కడ 75 మార్కులు ఉన్నాయి. ఓకే, రైట్. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే జీకే చూసుకుంటే కొంచెం ఒక క్వశ్చన్స్ మనకు ఊపర్ నుంచే కావచ్చు, ఎందుకంటే మనం ఎంత గట్టిగా ప్రిపేర్ అయినప్పటికీ జిఎస్లో మనకు సెంట్ బై సెంట్ అనే కొట్టలేము, అది అందరికీ తెలిసిన ముఖ్యమే. బట్ వెన్ కమింగ్ టు ఇంగ్లీష్, ఈ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. ఈ SSC MTSకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. ఇందులో మీకు 25 క్వశ్చన్లు ఉంటాయి. 25 క్వశ్చన్లో 75 మార్కులు ఈజీగా స్కోర్ చేయవచ్చు. 70కి దగ్గరికి వెళ్ళచ్చు, 70 అబోవ్ వరకు వెళ్ళచ్చు ఈజీగా. ఎలా అంటే, సో ఇందులో మనకు ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్స్ నుంచి పక్కా క్వశ్చన్స్ పడతాయి. సో ఆర్టికల్స్ మీద పడతాయి, తర్వాత ప్రిపోజిషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా పడతాయి. సో ఓకేనా, ప్రిపోజిషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ పడతాయి. తర్వాత ఈడియమ్స్ అంటాం కదా, సో ఈడియమ్స్ మీద క్వశ్చన్స్ కూడా పడతాయి. తర్వాత మనకు 1 word సబ్స్టిట్యూషన్ మీద కూడా క్వశ్చన్స్ పడతాయి. ఓకే, సో 1 word సబ్స్టిట్యూషన్ మీద క్వశ్చన్స్ పడతాయి. అండ్ నెక్స్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ మిస్పెల్డ్ వర్డ్స్ ఇస్తారు. ఆ మిస్పెల్డ్ వర్డ్ ఇచ్చినప్పటికీ దానిలో కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అన్న మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ అది మిస్పెల్డ్ వర్డ్స్ కూడా మనకి ఇస్తారు. ఓకే, స్పెల్లింగ్ వర్డ్స్ ఇస్తారు. సో దాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. అలాంటి క్వశ్చన్స్ కూడా పడతాయి. అండ్ నెక్స్ట్ స్పీచెస్ మీద, సో డైరెక్ట్ స్పీచెస్, ఇండెక్స్ స్పీచెస్ ఉంటాయి కదా, సో స్పీచెస్ మీద కూడా మన క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ అన్నిటికన్నా చాలా ముఖ్యం ఏంటిదంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఇది చాలా ఇంపార్టెంట్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఓకే, సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ల గురించి మనం డైరెక్ట్గా 5 క్వశ్చన్లు పడతాయి అండి. 5 క్వశ్చన్స్ పడతాయి, 5 క్వశ్చన్స్ ఓన్లీ ఆన్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్, ఈ 20 క్వశ్చన్స్లో మనకు 5 క్వశ్చన్స్ కేవలం ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీదనే ఆస్కారం ఉంది క్వశ్చన్స్ పడడానికి. సో చాలా ఈజీ సబ్జెక్ట్స్. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ కొంచెం మనకు ఆంగ్లం కదా కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు 80%లో అనుకోకండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మంచి ఒక తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా అచ్చ తెలుగు భాషలో కరెక్ట్గా నీట్గా మన ఓన్ లాంగ్వేజ్లో నేర్పించడం జరిగింది. సో 22 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించాము. సో వీలైతే ఆ బ్యాచ్ గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో మనం ఫస్ట్ ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ మీద ఏ అండ్ ద, సో ఏ అండ్ ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనేది వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్, ఐడియమ్స్, 1 word సబ్స్టిట్యూషన్, మిస్పెల్డ్ వర్డ్స్, ఓకే, అండ్ ప్రేసెస్ మీద, నెక్స్ట్ సెంటెన్సెస్ మీద, కొంచెం వీలైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీద కూడా కొంచెం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బేస్డ్ ఆన్ ప్రిపోజిషన్స్ అనమాట. సో ప్రిపోజిషన్ బేస్ చేసుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో మీకు జిఎస్లో మీరు ఎంత కష్టపడినా బట్ జిఎస్ కొంచెం మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, జిఎస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కొంత మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలా కాదు. SSC MTS పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం అలా కాదు. సో మీరు ప్రయత్నం చేయండి, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ SSC MTSలో. ఓకేనా? సో జిఎస్లో మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతూ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. సో కరెంట్ అఫైర్స్లో మనం ఈజీగా క్వశ్చన్స్ ఎక్కువ 10 క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో మనం ఎక్కువ క్వశ్చన్లకి 25 క్వశ్చన్లో మ్యాక్సిమం ఒక 5 వరకు కరెంట్ అఫైర్స్ మీద పడతాయి. సో ఈజీగా కరెంట్ అఫైర్స్ మనం పెట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు ఇంగ్లీష్లో 25 క్వశ్చన్లు వస్తాయి, ఆ 75 మార్కులకి మనం దగ్గర 70 పైన మనం స్కోర్ చేయడానికి ఆస్కారం సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఓకేనా? రైట్. సో అందుకోసం మన దాంట్లో ఆల్రెడీ SSC MTS కేవలం 99 రూపీస్కే మీకు మోర్ దెన్ ఆల్మోస్ట్ 100 hours ఆఫ్ క్లాసు, ఆల్మోస్ట్ 100 hours 100 hours ఆఫ్ క్లాసెస్ మీకు ఇందులో పొందుపరిచాము. సో కేవలం 99 రూపీస్కే మీకు ఈ బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 100 hours ఆఫ్ క్లాస్ ఉంటుంది మీకు ఇందులో. ఓకేనా? సో 100 hours ఆఫ్ క్లాస్ మీకు అందులో మెన్షన్ చేశాము. సో 99 రూపీస్కే మీకు క్లాస్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఫుల్ కోర్సు 75 మార్క్స్ కంటెంట్ అండి. 75 మార్క్స్ కంటెంట్ చాలా చక్కగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా
చాలా చక్కగా గుర్తుండిపోయే విధంగా టెన్సెస్ అయితేనేమి, రిమైనింగ్ వొకాబులరీ అయితేనేమి, రిమైనింగ్ పార్ట్ అవన్నీ మీకు చాలా చక్కగా జాగ్రత్తగా చెప్పించడం జరిగింది. సో ఈ సెషన్ 2లో ఇది స్కోరింగ్ సబ్జెక్టు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఓకేనా. సో మీకు ఎలా ఎన్రోల్ అవ్వాలి అంటే యాప్ ఉంటుంది. యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా కోర్సెస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ మీరు యాప్లోకి వెళ్ళచ్చు. ఓకేనా. సో ఇది చాలా చాలా ప్రాముఖ్యత. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చాలా ప్రాముఖ్యత ఉంది, నెగ్లెక్ట్ చేయకండి. తెలుగు మీడియం అభ్యర్థులకి, ఎస్పెషల్గా తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 80% మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈడిఎమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కొంచెం జాగ్రత్తగా, దాంట్లో మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్లు పడుతున్నాయి, 2 నుంచి 3 క్వశ్చన్లు పడతాయి. సో జాగ్రత్తగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మంచి స్కోరింగ్ సబ్జెక్టు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8247004688. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, 8247004688. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డౌట్స్ ఏమైనా సపోర్ట్ కూడా చేయడం ప్రయత్నం చేస్తారు. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.